శివశంకరుడు పార్వతీదేవి గనక పుట్టన పుట్టిన రేణుక ఎల్లమ్మను తీసుకొని శివాపూరి పట్టణమ్మ వచ్చనమ్మా రేణుకెళ్ళమ్మను తీసుకొని రేణుకెళ్ళమ్మ శుక్రవారం నాడు పౌర్ణమి రోజు రేవతి నక్షత్రం రోజు రేణు అంటే మట్టి మట్టి అంటే పుట్ట అదొక రేవతి నక్షత్రం రోజు పుట్టిన పౌర్ణమి రోజు పుట్టిందని రేవతి నక్షత్రం రోజు పుట్టినని చెప్పి రేణుకాని నామం వ్యక్తి కనుక ఆ యొక్క పట్టు బ్రాహ్మణులు వేద శాస్త్రాలు తిరిగేసి మాత్రం శివశంకరుడు పుట్టోని ఎల్లు అనిపిస్తే రేణుకా ఎల్లమ్మని రేణుకాలమ్మ పుట్టిన ఆచార మంత్రాలు కుడికాలు వేస్తే కుంకుమ రాలుతున్నది ఎడమకాలు వేస్తే పసుపు బంగారు రాలే పుట్టు ఆచార మంత్రాలు పార్వతీదేవి శివశంకరుడు మాత్రము ఏడంత్రాల మేడ కట్టించి మాత్రము కవ్వల కోట కట్టించి మాత్రము వాళ్ళు కవ్వల కోట ఏడంత్రాలు కట్టించి కావలంగా మాత్రం లెక్క ఉన్నారు రక్తమ్మ కాపువారి అన్నం మన దాసి కన్నెల పెట్టి వాళ్ళు గౌరంగా ఎప్పుడైతే మాత్రము పాదము మాత్రము ధరణ మీద పెడితే ఆ యొక్క చెప్పు మాత్రము అరిచేతులు మాత్రము గౌరవంగా దాస్తా ఉన్నారు. అలాంటి కాలం అందరూ రేణుక ఎల్లమ్మ 12 సంవత్సరాలు వచ్చనమ్మా 12 సంవత్సరాల యుక్త వయసుకు వచ్చింది. అలనాటి కాలం మందు శివాపురి పట్టంలో ఏమి జరుగుతున్నది? పెద్దలకు ఉంటది పెత్రవాస, అది బాలకు ఉంటది బతుకమ్మ పండుగమ్మ. 12 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతున్నాయో శివాపురి పట్టణంలో ఏం జరుగుతున్నది? పెద్దలకు ఉంటది పెత్రవాస, అది బాలకు ఉంటది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ శివాపురి పట్టణమేమో మాత్రం రేణుకెల్లమ్మ దాసి కన్యలు మాత్రము కోటో రకమ బాణో రకమ కాపువారి అన్నమ్మలు మాత్రం బంగారి తాంబూలంలో బంతి పూలు వేసుకొని బతుకమ్మ పండుగ ఎప్పుడైతే పోతున్నారో ఏడంత్రాల మేడ మీద కూర్చున్నారు రేణుకా ఎల్లమ్మ. అది కన్నారా ఏమంటా ఉన్నది? ఓ పార్వతీదేవి, నన్ను మాత్రం గవ్వల కోట మీద గౌరవంగా వేస్తా ఉన్నావు, నా దాసి కన్నెలు మాత్రం బతుకమ్మ పండుగ గడలో పోతున్నారు అని బంగారు తమ్ముడ తీరొక్క పూలు వేసుకొని దాసి కన్నెలతో రేణుకా ఎల్లమ్మ బతుకమ్మ పండుగ ఆటలకు మాత్రం ఎప్పుడైతే ఆటలాడుతున్నదో ఆటలాడిన మాత్రం కనుక రేణుకా ఎల్లమ్మ ఆ యొక్క బతుకమ్మను తీసి జలంలో వేసి ఎప్పుడైతే ఒడ్డు వద్దకు ఏర వచ్చిందో కోటో రకమ్మ మాత్రం బాణో రకమ్మ కాళ్ళకు పసుపు పెడుతూ ఉన్నది. బాణో రకమ్మ మాత్రం కాపువారి అన్నమ్మ చెంపలకు గంధం పెడుతున్నది. ఎల్లమ్మ కల్లారా చూడవచ్చు ఎల్లమ్మ ఎల్లమ్మ ఏమంటా ఉన్నది? వీళ్ళు మాత్రం కాళ్ళకు పసుపు పెడతా ఉన్నారు, మరి బతుకమ్మలు వేస్తే మాత్రం కాళ్ళకు పసుపు పెడతారు కావచ్చు. ఏమి నిలవని ఏంటి తల్లి రేణుకా ఎల్లమ్మ
ఓ ఎటున్నారా కమలాపురి కూర్చుందిరా కమలాపురి కూర్చుందిరా వెనకెళ్ళమ్మ వెనకే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తారా అలనాటి కాలం కనుక ఆ యొక్క రేణుకేళ్ళమ్మ ఎప్పుడైతే పాదం తీసి ముందు పెట్టిందో కోటోరక్కమ్మ ఏమంట ఉన్నది ఓ రేణుకేళ్ళమ్మ నీ కాలుకు మాత్రం మట్టలు లేవు నీ మెడలో పుస్తకం లేవు నీకు కళ్యాణం జరగలేదు కళ్యాణం జరిగిన వారి కాళ్ళకు పసుపు కుంకుమ పెడతారు నీకు పసుపు కుంకుమ లేదమ్మా పసుపు పెడతారు నీకు మాత్రం కాళ్ళకు మట్టలు లేవు నీ మెడలో మాత్రం పుస్తలు లేవు ఉన్నది పెద్ద ఇది కాదా పెద్ద పుస్తకం ఒక్కటే ఉండగలదు ఎంతమంది అంత పెద్దగా అయిందో అలనాటి కాలం మంది కనుక ఆ యొక్క రేణుక ఎల్లమ్మకు మాత్రము నీకు కళ్యాణం జరగలేదు అని చెప్పి ఎప్పుడైతే కాళ్ళకు పసుపు పెట్టలేదు అలిగిపోయిన రేణుక ఎల్లమ్మ అంతాపురం రేణుక ఎల్లమ్మ 10 మందిలో మాత్రం కాళ్ళకు పసుపు పెట్టలేరు నా దాసి కన్యలు మాత్రం నా కాళ్ళకు పసుపు పెట్టలేదు అలిగిపోయిన రేణుక ఎల్లమ్మ అది గొడగొడ కన్నీరు పెడితే మాత్రం ఏం చేస్తా ఉన్నది బిడ్డ బాధలు మాత్రం తల్లికి తెలుస్తాయి